హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్. ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి డాబా స్టైల్ పొటాటో కర్రీ అండి. అయితే ఈ కర్రీని మీరు రోటీ, చపాతీ, దోశ దేనిలోకైనా, బిర్యానీలో కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా మీరు ఇలా ఇక్కడ చూపించే విధంగా బేబీ పొటాటోస్ని తీసుకోండి. మీ దగ్గర కనుక బేబీ పొటాటోస్ లేకపోతే మనం రెగ్యులర్గా వాడే పొటాటోస్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా వాష్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ పొటాటోస్ అన్నీ మునిగేంత వరకు సరిపడా వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ రానివ్వకండి, పొటాటోస్ మెత్తపడిపోతాయి. 2 విజిల్స్ వచ్చాక వాటర్ అంతా తీసేసుకుని ఈ పొటాటోస్ని మొత్తం పైనున్న తొక్కంతా తీసేసుకోవాలి. ఈ విధంగా పొటాటోస్ అన్నిటినీ ఇలా పీల్ చేసేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్నాక ఒక ఫోర్క్ కానీ లేదంటే టూత్ పిక్ కానీ తీసుకుని ఈ పొటాటోస్ మీద హోల్స్ పెట్టుకోండి. ఇలా అన్ని పొటాటోస్ మీద హోల్స్ పెట్టేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న పొటాటోస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం మూలంగా పొటాటోస్ అనేవి మనకి పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో కాస్తంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. సాల్ట్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఉడకపెట్టేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మన పొటాటోస్ అన్నీ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోతాయి. ఇట్లా ఫ్రై అయిన పొటాటోస్ని విడిగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పొటాటోస్ అన్నిటిని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొంచెం 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి మనం బిర్యానీలోకి వాడే మసాలా దినుసులది వేసుకోండి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే జీలకర్ర, లవంగం, ఇలాచి ఇవన్నీ యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటే ఈ ఆనియన్స్ అనేవి మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఒక 1/2 కప్పు వరకు పెరుగు తీసుకోండి. దీనిలోకి ఒక 1/2 చెంచా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ కనుక మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కనుక ఉంటే అది యాడ్ చేసుకోండి. అదైతే మన కర్రీకి మంచి కలర్ వస్తుంది. ఇక్కడ నేనైతే నార్మల్ రెడ్ చిల్లీ పౌడరే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. మన ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి చూసారా. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 చెంచా పసుపు, 1 స్పూను ధనియా పౌడరు, ఒక 1/2 చెంచా వరకు గరం మసాలా, అలాగే ఒక 1/2 చెంచా కారము, లేదంటే మీ కారానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకుని ఇవన్నీ ఈ ఆనియన్స్తో పాటు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక 1.5 టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి.
ఇంకా అంతకన్నా ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఈ వాటర్ అంతా మనకి ఇట్లా బాగా మరగాలి. ఇలా మరిగే టైంలో మనం ఇందాక పెరుగు కారం కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకోండి. 2 to 5 minutes పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని. ఇలా కుక్ చేసుకున్నాక దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మనం ఆల్రెడీ, ఆ పొటాటోస్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఒక 5 to 7 minutes పాటు ఈ గ్రేవీలో ఈ పొటాటోస్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇట్లా ఉడికాక చూడండి మనకి ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. అప్పుడు ఈ గ్రేవీ అంతా మన పొటాటోస్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా రెడీ అయిపోయిన దానిలో పైనుంచి కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే రోటీ, చపాతీ, అలాగే పరోటా, బిర్యానీ దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఈ విధంగా కనుక మీరు చేసి చూసారంటే సేమ్ మీకు డాబా స్టైల్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ అదే టెక్స్చర్ అయితే వస్తాయి. వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.